వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. భక్తులందరికీ ఆహ్వానం. అమ్మలు కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో వెలసియున్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 11, 12 తేదీ బుధ, గురువారాల్లో జరుగును. ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. పేదవాళ్ళకి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి 10 రూపాయలు చెడు దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళని గుర్తించి ఆరోగ్యశ్రీ కూడా అన్ని హాస్పిటల్స్లో ఇచ్చి అన్ని రకాల మెడిసిన్స్ పెట్టి మరి పేదవాళ్ళకి మంచి వైద్యం ఇవ్వాలనే కాన్సెప్ట్తో హాస్టల్స్ కానీ అన్నీ కూడా దానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అయినా కూడా కొంతమంది అది కొన్ని కారణాల వల్ల వర్తించుకోవడం, మళ్ళీ సెకండ్ టైము చూపించుకుంటేనో ఈ బిల్లులు తెచ్చేటన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సబ్మిట్ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మనం చెప్పులు తెచ్చిస్తూ ఉన్నాం. ఈ అసెంబ్లీలో 62 మందికి 49,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగమే ఈరోజు మన బాలాయపల్లి మండలంలో 6 మందికి 4,87,000, డక్కెల మండలంలో 7 మందికి 4,94,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న చూశారు. నిన్న కూడా రాపూరు, సైదాపురం అన్ని దగ్గర ఇచ్చాం. అంత ముందు రోజు కలవా ఇచ్చాం. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి ఉద్దేశం ఉంటే సహాయం చేయాలి, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. అందులో భాగమే ఇవన్నీ కూడా చేయడం అని చెప్పని కూడా తెలియజేస్తూ రాబోయే 2040 ఏళ్ళకి ఈ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉంటాం.